నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలోకి చేరిన విశాఖ జిల్లా టీడీపీతో పాటు పలువురు కీలక నేతలు. పార్టీ కండవ కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు. బీఫారం అందుకొని చంద్రబాబుకు ఆయన తనయుడు నారా లోకేష్ పాదాభివందనం. బీఫారం అందుకున్న అభ్యర్థులతో ప్రమాణం చేయించిన చంద్రబాబు. రాష్ట్రం కానీ అమరావతి కానీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం పోవాలని కూటమి అభ్యర్థి సుజనా చౌదరి వెల్లడి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్ష. చిన్నాయిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద విశాఖ జిల్లా టీడీపీతో పాటు పలువురు కీలక నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో చేరిన పలువురు నేతలకి ముఖ్యమంత్రి జగన్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కృష్ణకుమార్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు ఉడా మాజీ డైరెక్టర్ డి భారతి, టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్, సందీప్లు, కిరణ్మయి దాసులు ఉన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన నివాసంలో బీఫారాలు అందజేశారు. బీఫారం అందుకుని చంద్రబాబుకు ఆయన తనయుడు నారా లోకేష్ పాదాభివందనం చేశారు. బీఫారం అందుకున్న అభ్యర్థులతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఇవాళ పార్టీ అభ్యర్థులతో కలకలలాడింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు ఇవాళ తన నివాసంలో బీఫారాలు అందజేశారు. అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. బీఫారాలు అందుకున్న వారిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ, ఇటీవల టీడీపీలో చేరిన రఘురామకృష్ణంరాజులు తదితరులు ఉన్నారు. కాగా బీఫారం అందుకున్న లోకేష్ చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తనయుడికి చంద్రబాబు ఆశీస్సులు అందజేశారు. రాష్ట్రం కానీ అమరావతి కానీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం పోవాలని కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమంలో పెద్ద ఎత్తున మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భవానీపురంలోని 42, 43 డివిజన్లలో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేస్తుందని మండిపడ్డారు. రైతు బజార్ వ్యాపారులు వైసీపీ పాలనలో విసిగి వేసారిపోయారని వ్యాపారులే స్వయంగా చెబుతున్నారని అన్నారు. రామరాజ్యం కావాలి అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకి బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. కమలం గుర్తుకి ఓటు వేసి తనని గెలిపించాలని ఆయన కోరారు. టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 42 డివిజన్ను మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నారని, అప్పట్లో నిధులు విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించారని, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ధి ఏమీ లేదని తెలిపారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని, నేడు ప్రజలు అరాచక ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తొలుత ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, టీడీపీ మైనార్టీ నేత నాగుల్ మీరాలు పాల్గొని ప్రచారం చేశారు. అవకతవకలు పల్లవి కానిలది
వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని జై భారత్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతిన వెంకట రామారావు తెలిపారు. ప్రజల కష్టాలు తీరాలంటే జై భారత్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహంతిపురం, పంజా సెంటర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఇంటింటికి వెళ్లి టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతిన వెంకట రామారావు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహంతిపురంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. గత ప్రభుత్వాలు ముస్లిం ఆడపిల్లల కోసం, వారి పెళ్లిల కోసం ఇచ్చే దుల్హన్ పథకాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి వారికి అన్యాయం చేసిందని అన్నారు. పెన్షన్ల ద్వారా ప్రజలకు డబ్బులు ఇవ్వటం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని తెలిపారు. సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం కృషి చేయలేదని తెలిపారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని, కానీ బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని తెలిపారు. టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. నా పేరు పోతిన వెంకట రామారావు. జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. ఇది జేడి లక్ష్మణ్ గారు, ఒక విశిష్టమైన వ్యక్తి, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మణ్ గారు పెట్టిన పార్టీలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ అండి. బ్యాటరీ టార్చ్కి ఓటేయాల్సిందిగా కోరుతూ ఇక్కడ నేను ఇంచిపేట మహంతిపురం ఏరియాలో పర్యటిస్తూ ఉన్నా. ఇక్కడ మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులు ఎక్కువ మంది ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఇక్కడ ప్రతి సందులో కూడా మేజర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అవి ముస్లిమ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ నేను ఒక్కాణిస్తున్నాను. ఇక్కడ మైనార్టీ ముస్లిం సోదరులకి అంతకుముందు ఉన్న ఏదైతే మ్యారేజ్ బెనిఫిట్, మ్యారేజ్ హెల్ప్, సపోర్ట్ ఏదైతే ఉండేదో ఆ యొక్క ఇది తీసివేశారు. జియో కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది. ఒక ఇంటిలో మ్యారేజ్ చేసుకుంటే, ముస్లిం సోదరుల ఇంట్లో కానీ మ్యారేజ్ చేస్తే 1,00,000 రూపాయలు వాళ్ళకి సపోర్ట్గా ఇచ్చే ఒక విధానాన్ని ఆ జియోని కూడా క్లోజ్ చేసేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చిన జియోని వీళ్ళు క్యాన్సిల్ చేసినారు. అదేమిటి అని అడిగితే అది కూడా కొంత చదువుకున్న వాళ్ళు ఇద్దరు, భార్య భర్త ఇద్దరు కూడా మినిమం 10 పాస్ అవుతానే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాము అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఇక్కడ మేజర్గా ఇక్కడ మైనార్టీ ముస్లిం సోదరులకి పెన్షన్స్ లేవు. మరి భర్త చనిపోయిన వాళ్ళకి కూడా సపోర్ట్ లేని, ఏ రకమైన సపోర్ట్ లేని పరిస్థితి ఉంది ఇక్కడ. మరి కొన్ని చోట్ల మంచి డాక్టర్స్ని కూడా చూపించుకోలేని పరిస్థితి, వైద్యం చేయించుకోలేని. వర్ధమాన మహావీరుడు జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు వర్ధమాన మహావీరుడి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్ధమాన మహావీరుడి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఆసిఫ్ చెప్పారు. ఆసిఫ్తో పాటు ఆయన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎస్సీల వర్గీకరణకు ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నందున విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి తమ మద్దతు ప్రకటిస్తున్నామని జాతీయ రెల్లి గ్రూపు కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు భూపతి అప్పారావు తెలిపారు. సుజనా చౌదరికి రెల్లి కులాల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, ఆయన గెలుపుకి కృషి చేస్తామని వారు వెల్లడించారు. జాతీయ రెల్లి గ్రూపు కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు భూపతి అప్పారావు వన్ టౌన్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోదీ మద్దతు తెలపడం హర్షణీయమని తెలిపారు. అందుకే బీజేపీ పశ్చిమ అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరికి
రెల్లి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. రెల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని, మున్సిపాలిటీలో శానిటరీ విభాగంలో ఉన్న ఖాళీ పోస్టుల్ని రెల్లి యువతతో భర్తీ చేయాలని అప్పారావు డిమాండ్ చేశారు. ఈ పోస్టుల్ని ఇతర కులాల వారితో భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. సులభ్ కాంప్లెక్స్ల నిర్వహణను రెల్లి యువతకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రెల్లి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడుగుల నాగశంకర్, నాయకులు మీసాల రాంబాబు, మల్లికార్జున్, తుపాకుల ఏడుకొండలు, కాశాల రామచంద్రరావు, విజయ్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ కులాల సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్. ఈ రెల్లి గ్రూప్ కులాల్లో రెల్లి, హడ్డి, పాకి, పమిడి, దండాసి, బావురి, సచ్చడి, శబరి, మళ్ళీ 10 కులాలు కలిపి ఒక గ్రూపుగా మేము ఈ రెల్లి గ్రూప్ కులాల సంక్షేమ సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని, రాజకీయ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. ముఖ్యంగా గతంలో 2000 నుంచి 2004 వరకు ఈ 10 కులముల వారు వర్గీకరణలో 1% లబ్ధి పొంది లాస్ట్ గ్రేడ్ సర్వీస్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ వరకు కూడా 1% లబ్ధి పొందారు. కానీ తదనంతరం 20 సంవత్సరాల నుండి ఇంతవరకు వర్గీకరణలో అమలు లేదు కాబట్టి ఇంతవరకు ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా మా ఈ రెల్లి గ్రూప్ కులాల వాళ్ళు పొందలేకపోయాం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ చేయడానికి తగిన హామీ ఇచ్చినందున, అందులో మరి సుజనా చౌదరి గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నందున ఈ రాజధానిలో ఏదైతే మా రెల్లి గ్రూప్ కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారో, ముఖ్యంగా ఇంచిపేట, టైలర్పేట, బిఎంసి కాలనీ, టైలర్పేట, మరి పడమట, జోడుబొమ్మలు, ఇవన్నీ కూడా మా రెల్లి గ్రూప్ కోనలు అంత పైకి ఎక్కి ఉన్నారు. వీళ్ళందరి మద్దతు మేము సుజనా చౌదరి గారికి నేను ఇవ్వటానికి సమిష్టిగా నిర్ణయించుకున్నాం సంపూర్ణంగా. అందులో మున్సిపాలిటీలో పనిచేస్తున్న వర్కర్లు కూడా తమ వామపక్ష సంఘాలను వదిలేసి సుజనా చౌదరికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాము. మహావీర జయంతిని పురస్కరించుకుని వర్ధమాన్ వికాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. శ్రీదేవి కంటి ఆసుపత్రి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ చక్రవర్తి. అవయవాల్లో ప్రధాన అవయవం కళ్ళు అని, ఆ కళ్ళను మనం సంరక్షించుకోవాలని ఆయన సూచించారు. వర్ధమాన్ వికాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 1 టౌన్ రాజకుమారి థియేటర్ సమీపంలోని గుజరాతీ పాఠశాల ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ దుర్గా శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో పాటు ఆయన కూడా కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వర్ధమాన మహావీర్ జయంతిని పురస్కరించుకొని గుజరాతీ పాఠశాల ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. స్థానికులే కాకుండా తాము కూడా కంటి పరీక్షలు చేయించుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి కళ్ళు ఎంత ప్రధానమో ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ కళ్ళను సంరక్షించుకోవాలని చెప్పారు. శ్రీదేవి కంటి ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ శ్రీదేవి కంటి ఆసుపత్రి డాక్టర్ అగర్వాల్ల సంరక్షణలో గుజరాత్ పాఠశాలలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అవయవాల్లో ప్రధాన అవయవం కళ్ళు అని, ఆ కళ్ళను సంరక్షించే విధంగా అందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. తాను ఈ పాఠశాలలో చదువుకున్నానని, ఇదే పాఠశాలలో 3వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. తమ పాఠశాల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ రమ్యశ్రీ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. స్టేషన్ లిమిట్స్లో గుజరాతీ స్కూల్లో వచ్చేప్పటికి భగవాన్ మహావీర్ జన్మ కళ్యాణానికి సంబంధించి వర్ధమాన్ వికాస్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే శీతల్ జైన్, భూపేష్ జైన్ అండ్ దీక్షిత్ జైన్ వీళ్ళు ఏం చేశారంటే ఈ ఐ టెస్ట్ ఒకటి డయాబెటిక్ దానికి సంబంధించి క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వచ్చి ఈ ఐ టెస్ట్ అండ్ డయాబెటిక్ దానికి సంబంధించిన టెస్టులన్నింటిని కూడా వినియోగించుకుంటున్నారు. చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఏంటంటే మాకు సంబంధించిన నిరంతరం డ్యూటీల్లో ఉంటాం కాబట్టి చెక్ చేయకుండా అట్లా నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మేము కూడా చెక్ చేయించుకుంటాం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రోత్సహించినటువంటి వీళ్ళందరికీ కూడా, ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. టౌన్లో ఉన్న శ్రీదేవి కంటి ఆసుపత్రి
ఆధ్వర్యంలో, డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పార్ట్నర్షిప్ జాయింట్గా ఎల్పిసిటీ గుజరాతీ విద్యాలయంలో మేము ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఈ వైద్య శిబిరంలో మార్నింగ్ ఉదయం 9 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 వరకు కంటి పరీక్షలే కాకుండా శుక్లాల పరీక్షలు, నీటి కాసుల పరీక్షలు, తర్వాత రెటీనా పరీక్షలు, దృష్టి పరీక్షలు, చిన్నపిల్లలకి కంటి పరీక్షలు, అనేక పరీక్షలు ఇక్కడ ఫ్రీగా అందరికీ చేయటం జరిగింది. ఇదే రోజు ఇంకొక విశేషం ఏంటంటే, ఇదే స్కూల్లో చదువుకొని నేను ఇదే స్కూల్లో ఫ్రీ క్యాంప్ చేయటం ఇది 3వసారి. ఈ ఎల్పిసిటీ గుజరాతీ విద్యాలయ నా కన్నతల్లి లాంటిది. ఈ కన్నతల్లికి సేవ చేయటానికి అవకాశం ఇచ్చిన మా శీతల్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నాతో పాటు చదువుకున్న నా రూమ్మేట్, నా క్లాస్మేట్, నా బెంచ్మేట్ సంజయ్, మేమంతా ఇదే స్కూల్లో చదివి ఇదే స్కూల్లో సేవ చేయడానికి వచ్చాము. అలాగే ఇవాళ దాదాపుగా 18 మందికి శుక్లాల ఆపరేషన్కి కూడా నిర్ణయాలు చేయటం జరిగింది. వీళ్ళల్లో కొంతమందికి దృష్టి లోపాలుంటే కళ్ళజోడు పరీక్షలు కూడా చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా ఇవ్వటానికి రేపు ఉదయం రెడీ చేసాం. ఇవన్నీ కూడా స్కూల్ తరపున, మా మహావీర్ జైన్ తరపున, మా జైన్ కమ్యూనిటీ తరపున నేను, మా సిబ్బంది ఇక్కడ జై భారత్ నేషనల్ పార్టీ తరపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా తనను గెలిపించాలని జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ దక్షిణామూర్తి కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 20వ తేదీ రిటర్నింగ్ ఆఫీస్కి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగిందని చెప్పారు. జై భారత్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం మై కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీధర్ దక్షిణామూర్తి, జై భారత్ నేషనల్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం కన్వీనర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ వందనాలు. ఇది జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అండి. జేడి లక్ష్మీనారాయణ గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక పూర్తి ఆలోచనతోటి, ఒక అవగాహనతోటి ఈ నియోజకవర్గం గెలుపు మార్గంగా వారు అన్ని రకాల సర్వేలు చేసి మమ్మల్ని అన్ని రకాలుగా వెన్నంటూ నిలబడి నన్నుగా ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వారు నియమించారు. అదేవిధంగా నేను నిన్న నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ సక్సెస్ఫుల్గా నిన్న కంప్లీట్ చేయడం జరిగింది. మీ అందరికీ మేము తెలియజేయను, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరిగింది. ప్రజలందరూ మేము కోరుతుంది ఏంటి అంటే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చడానికి మాకు ఒక అవకాశం కల్పించాలని, వాళ్ళకి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో కన్నా అభివృద్ధిగా చెందే విధంగా కొన్ని ఏర్పాట్లు చేద్దామని మేము ఆలోచన చేసాం. ముఖ్యంగా ఆలోచిస్తే కనుక విజయవాడ గ్రీన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని మార్గాలు ప్లాన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సోలార్ సిస్టమ్ని కూడా మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేద్దామని. అట్లాగే మనం అన్ని రకాలుగా మనం చూస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే, డ్రైనేజ్ ఇబ్బందులు చాలా ఎక్కువగా ప్రజలు చూస్తున్నారు, వాటి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. దానికి ఒక ప్రణాళిక పద్ధతిగా చేసి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇవే కాకుండా ఒక యువతకి కానీ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన ఘనత దేవినేని అవినాష్కి దక్కుతుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్పొరేటర్లు కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని, టీడీపీ హయాంలో నేతలు ప్రజల్ని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. అవినాష్ని ఎమ్మెల్యేగా గెలిపించవలసిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన మేనిఫెస్టోను తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయం నందు ఆ పార్టీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మహిళా కార్పొరేటర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేశామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేసేందుకు మేనిఫెస్టో విడుదల చేశామని తెలిపారు. కొండ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు, మెట్లు, డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేశామని అన్నారు. ప్రజలు వైసీపీ నేతలకి స్వాగతం పలుకుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించామని చెప్పారు. ప్రజలు జగన్ ని మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. గతంలో నాసిరకం రిటర్నింగ్ వాల్ కట్టి అవినీతికి పాల్పడ్డారని, అవినాష్ చొరవతో రిటర్నింగ్ వాల్ పూర్తి చేసి అక్కడ ప్రజల కల నెరవేర్చామని చెప్పారు. దోబిఖానాలు, కమ్యూనిటీ హాల్స్, పార్కు, రోడ్లు నిర్మించిన ఘనత అవినాష్కి దక్కుతుందని తెలియజేశారు.
నెహ్రూ పేద ప్రజల సమస్యల పట్ల ఏ విధంగా చొరవ చూపించేవారు అవినాష్ కూడా అదే విధంగా పనిచేస్తున్నారని తెలియజేశారు. పోలీస్ కాలనీ వద్ద పట్టాలు ఇప్పించింది అవినాష్ అని, రివర్ ఫ్రంట్ వ్యూస్ ఏర్పాటు చేసింది అవినాష్ అని తెలిపారు. ప్రతి డివిజన్ అభివృద్ధి చేసింది అవినాష్ మాత్రమేనని, గత టీడీపీ హయాంలో నేతలు ప్రజల్ని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. అవినాష్ ని ఎమ్మెల్యేగా గెలిపించవలసిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. మేమందరం కూడా నేను మరి నా తోటి కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మరి మాజీ కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్స్ అందరం కూడా, మహిళా నాయకులు అందరం కూడా పాల్గొని ఈరోజు ఈ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. నిజంగా గత 4 ఏళ్ళ నుంచి అవినాష్ గారి ద్వారా మరి తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరిగింది, మరి రానున్న రోజుల్లో అవినాష్ గారు ఇచ్చే హామీ కూడా ఈరోజు మేమందరం కూడా ఒక మేనిఫెస్టో రూపంలో ప్రజానీకానికి చేరువయ్యే విధంగా మేము రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇదే తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్ నుంచి మరి 22వ డివిజన్ వరకు ప్రతి డివిజన్లో జరిగిన డెవలప్మెంటు, మరి మేము ఇంకా చేయాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా మేనిఫెస్టో ద్వారా మరి అవినాష్ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా చేసుకుని మేము ఇంకా రానున్న రోజుల్లో ఇంకేం చేయగలం అనేది కూడా రిలీజ్ చేస్తూ ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మరి తూర్పులో చూసుకుంటే మరి 673 కోట్ల రూపాయలతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరిగినాయి. మరి 924 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు జరిగినాయి. మరి ఇవన్నీ చూసుకుంటే తూర్పులో 2000 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగినాయి మరి గత 4 ఏళ్ల నుంచి. మరి 30,000 మందికి అక్కా చెల్లెమ్మకి కుటుంబాలకి సొంత ఇల్లు కల నెరవేరింది. కొండ ప్రాంత ప్రజలందరికీ కూడా నీటి సదుపాయం కానీ, మరి మెట్ల మార్గం అభివృద్ధి కానీ, రైలింగ్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా అవినాష్ గారి నాయకత్వంలోనే, మరి ఒక వాటర్ ప్లాంట్ ట్యాంక్ నిర్మిస్తాం కానీ ప్రతి ఒక్క కొండ ప్రాంత వాసులు కూడా అవినాష్ గారు గతంలో దేవినేని నెహ్రూ గారి తర్వాత మరలా మా వంక చూసింది ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవినాష్ గారు. ఈరోజు బీజేపీ పార్టీలో రాష్ట్ర స్థాయిలో జోనల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న సోదరులు శివకృష్ణ గారి నాయకత్వంలో, శివకృష్ణ గారితో పాటు చారీ గారు కానివ్వండి, దుర్గా గారు కానివ్వండి, మురళీ గారు కానివ్వండి, అదేవిధంగా కేశవ్ గారు కానివ్వండి, మిగిలిన శివకృష్ణ గారు ఒక మిత్ర బృందం, బీజేపీ నాయకులందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను మొన్నగారు శివకృష్ణ గారితో అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందంతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరి గారా ఒక డిసిప్లైన్డ్గా వాళ్ళ ఒక పార్టీ విధానాలు కానివ్వండి, లేకపోతే రాబోయే రోజుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పనిచేస్తామని చెప్పిన విధానం నిజంగా చాలా చక్కగా ఉంది. ఈరోజు అలాంటి యువకులు, మరీ ముఖ్యంగా క్రమశిక్షణ కలిగిన యువకులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం తప్పకుండా ఏ విధంగా అయితే దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి గారా వీళ్ళందరూ గారా ప్రజల మధ్య తిరిగిన నాయకులు కాబట్టి రాబోయే రోజుల్లో గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యం ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు శివకృష్ణ గారిని, అదేవిధంగా ఆయన మిత్ర బృందాన్ని గారా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరిది గారని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయానికి తమ వంతు బాధ్యతగా ఇబ్రహీంపట్నం జనసేన పార్టీ మండల మరియు తుమ్మలపాలెం ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ ఇబ్రహీంపట్నం మండలంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిలుకూరు గ్రామంలో పోలిశెట్టి తేజ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి అభ్యర్థులు అయినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ను, కేశినేని చిన్నిని తమ విలువైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కేతేపల్లి సుబ్బారావు, జనసేన నాయకులు జగదీషు, పూర్ణ చంద్రరావు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. ఎంత దిగజారిపోయారంటే ఆఖరికి సచివాలయాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. సరే, సంక్షేమం ఎవరన్నా సక్రమంగా చేస్తున్నాడా? కరెంటు బిల్ అని చెప్పి, ఏసీలు అని చెప్పి 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాము. 5 సంవత్సరాలు మన చేతిలో పక్కన రాజధాని ఉంది, అమరావతి రాజధాని. అటువైపుగా పీకేసేది ఉన్నంటే మన రేట్లు పెరిగాయి, ల్యాండ్ రేట్లు పెరిగాయి.
ఈ చేతి వృత్తులు అండి వీళ్ళు డ్రైవర్కి వెళ్ళేవాళ్ళే వీళ్ళు మెయిన్ బాగా వాటర్ ఫీల్డ్ మా ఊరు ప్రధాన మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్ కూడా పెడుతున్నారమ్మా. ఇవన్నీ ఆలోచించుకొని ఒక అవకాశం అయితే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో కాపులకు పెద్దపీట వేశారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కాపు సంఘం నాయకులు కొనియాడారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుపు కోసం ప్రచారం చేయడానికి ఈ నెల 23వ తేదీన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సెంట్రల్ నియోజకవర్గానికి రానున్నట్లు వెల్లడించారు. కాపులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సెంట్రల్ నియోజకవర్గానికి విచ్చేస్తున్నట్లు ఆదివారం కాపు సంఘం నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాపు నేతలు స్థానిక ఆంధ్రప్రభ కాలనీలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాపు నేతలు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన మంగళవారం నాడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సెంట్రల్ నియోజకవర్గానికి విచ్చేస్తున్నట్లు తెలియజేశారు. ఆ రోజు పైపుల రోడ్లో గల ఆహ్వానం కన్వెన్షన్ నందు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న కాపు సోదరులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జగనన్న హయాంలో కాపులకు పెద్దపీట వేశారని అన్నారు. రాష్ట్రంలో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి మన కాపు జాతి తరపున ముద్రగడ ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు. ఈ సమావేశంలో కమ్మిలి రత్నాకర్, ముత్యాల శ్రీనివాసరావు, కనుగుల బాల, టెక్కయం కృష్ణ, వడ్డూరి యశోధర, కొప్పిశెట్టి దుర్గారావు, కనిశెట్టి రాజా, అతులూరి శ్రావణ్, తిరుపతిరావు, చింత శ్రీనివాసరావు, చీమల గోవిందు, మాత మహేషు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముఖ్య ఉద్దేశం కాపు జాతి ముఖ్య నాయకుడు ప్రధాన నాయకుడైన ఆంధ్ర రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారు 23వ తారీఖు విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాల్లో కాపు సోదరులందరినీ సంఘటితం చేయడానికి వైఎస్ఆర్పీ పట్ల అభిమానాన్ని చూపించడానికి కాపు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మొదట ఆయన 10 గంటలకి విజయవాడ కృష్ణలంకలో విజయవాడ ఈస్ట్కి సంబంధించి నక్షత్ర గ్రాండ్ హోటల్లో సమావేశం అవుతారు. కాపు ఆత్మీయ సమావేశం అక్కడి నుంచి విజయవాడ సెంట్రల్కి వచ్చి మన పైపుల్ రోడ్ సెంటర్లో ఆహ్వానం కళ్యాణ మండపంలో కాపు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోయి సీఎం గారికి ప్రోగ్రాంలో పాల్గొని 28, 29వ తారీఖుల్లో వెస్ట్ నియోజకవర్గంలో పాల్గొంటారు. క్లుప్తంగా ఇది షెడ్యూల్ మన ముద్రగడ పద్మనాభం గారిది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆర్గనైజ్ చేసింది మన సీనియర్ న్యాయవాది మన మన్మథరావు గారు. మన్మథరావు గారు ఎవరో మనందరికీ తెలుసు. మన రైలు దహనం కేసులో కాపు సోదరుల తరపున నిలబడి కేసును విజయవంతంగా కొట్టివేయించి కాపుల తరపున వాదించి కొట్టివేయించిన సీనియర్ న్యాయవాది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ముద్రగడ పద్మనాభం గారి మన రాష్ట్ర కాపు నాయకులు రాజకీయ కురువృద్ధులైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం కాపు కుల సంఘాన్ని సంఘటితం చేయడం కొరకు ఈ నెల 23వ తారీఖు అంటే మంగళవారం ఉదయం విజయవాడ విచ్చేస్తున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నక్షత్ర గ్రాండ్లో మీటింగ్ చూసుకొని తదనంతరం 12 గంటలకి మన విజయవాడ పైపుల్ రోడ్డు ఆహ్వాన్ కళ్యాణ మండపంలో కాపు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అందుకుగాను సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఆత్మీయ సోదర సోదరీమణులు అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆయన ఇచ్చే దిశానిర్దేశాన్ని చక్కగా విని రాబోయే రోజుల్లో మన సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయానికి కావలసినటువంటి మెలకువలు అట్లానే ఆయన ఇచ్చే సూచనలు తప్పక పాటించి వైఎస్ఆర్ పార్టీని అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుడు పోతిన మహేష్ అవాక్కులు చవాక్కులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదని జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోతిన మహేష్ వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకుని వైసీపీ కోవట్టుగా మారారని ఆరోపించారు. ప్యాకేజీ స్టార్ పోతిన మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పిచ్చి ప్రేలాపనల్ని పేలితే జనసేన నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి కాపలాదారుని అని చెప్పుకునే పోతిన మహేష్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. గతంలో మెగా ఫ్యామిలీ సినిమాల టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్న వ్యక్తి పోతిన మహేష్ అని, అలాంటి పోతిన మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. పోతిన మహేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
బహిరంగ చర్చికి రా, అమ్మవారి మీద ప్రమాణం చేయి. నిజంగా అమ్మవారి భక్తుడు అయితే పిచ్చి పేలబాక నీ బట్టలు ఊడదీస్తా. ఈ ఎలక్షన్లో నీ బట్టలు ఊడదీస్తా. అలాగే మెగావార్ ఫ్యామిలీ సినిమా ఏది రిలీజ్ అయినా మెగాస్టార్ గారిది కానీ, చరణ్ గారిది కానీ, అల్లు అర్జున్ గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ ఏది రిలీజ్ అయినా సరే డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేస్తాడు. మాకు దీనికి 100 టికెట్లు ఇవ్వండి, దీనికి 100 టికెట్లు ఇవ్వండి అని ప్రతి థియేటర్కి ఫోన్ చేసి బ్లాక్ టికెట్లు అమ్ముతాడు. ప్రతి సినిమాకి నేను పోతిని మహేష్ మాట్లాడుతున్నా, నాకు టికెట్లు కావాలంటాడు, బ్లాక్ టికెట్లు అమ్ముతాడు. ఆడి సంస్కృతి ఇది. తెలియక జనసేన పార్టీ నీకు అప్పచెప్పింది. నీ ఘోరత్వం తెలిసే నీకు టికెట్ ఇవ్వాల. నీకు ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతావు. అందుకనే రా నీకు టికెట్ ఇవ్వాల. ఇప్పుడు డబ్బులు కమ్ముడు పోయావు కదా, తీసుకో. మళ్ళీ నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టకపోతే నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు నందిగామ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్యతో కలిసి మైలవరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ సతీమణి వసంత శిరీష పూజలు నిర్వహించారు. తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం ఊరేగింపు రథానికి పూజలు చేపట్టారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు ఇచ్చి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ పార్టీలోకి చేరిన విశాఖ జిల్లా టీడీపీతో పాటు పలువురు కీలక నేతలు. పార్టీ కండవ కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు. బీఫారం అందుకొని చంద్రబాబుకు ఆయన తనయుడు నారా లోకేష్ పాదాభివందనం. బీఫారం అందుకున్న అభ్యర్థులతో ప్రమాణం చేయించిన చంద్రబాబు. రాష్ట్రం కానీ అమరావతి కానీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం పోవాలని కూటమి అభ్యర్థి సుజనా చౌదరి వెల్లడి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.